ఇప్పుడు ప్రతిపక్షం అన్నది లేకుండా అపోజిషన్ అన్నది లేకుండా ఉండదు కదా, ఎక్కడా ఉండదు. ఇప్పుడు ప్రధానమంత్రి గారికైనా అపోజిషన్ అన్నది ఉంటుంది కదా, లేకుండా ఉంటారా ఏంటి? ఉంటారు. మన పని మనం చేయాలి. మనం అభివృద్ధి చేశాము, మనం సంక్షేమం అందజేశాము, ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రతి ఒక్క మహిళకి తెలుసు. ఈరోజు ఫంక్షన్ల రూపంలో చూసుకోండి, అన్ని రకాలుగా ఈరోజు సంక్షేమం అన్నది ప్రతి ఇంటికి, ప్రతి గడపక అందడం జరిగింది. అర్హులైన ప్రతి ఒక్కరికి అందడం జరిగింది. రాయని భాగ్యలక్ష్మి గారు మేయర్తో సరిపెట్టుకుంటున్నారా? ఇంకా పైకి ఎదగాలని అనుకుంటున్నారా? ఏ రకంగా ముందుకెళ్దామని ప్లాన్ లో ఉన్నారు? అలాంటి ఫ్యూచర్ ప్లాన్స్ ఏమన్నా గట్టిగా ఉన్నాయా? ఇంకా 2 years ఉంది. ఈ మధ్యలో వెళ్ళొచ్చు, కావాలనుకుంటే మీరు పోటీ చేయొచ్చు, ప్రాబ్లం ఏం కాదు. ఎమ్మెల్సీగాను కూడా వెళ్ళొచ్చు. అలాంటి ప్రపోజల్స్ ఏమన్నా మీ దగ్గరికి వచ్చినాయా? అన్న ఏం చెప్తా చేస్తాను సార్, జగన్ అన్న ఏం చెప్తా చేస్తాను, అందులో ఎలాంటి మామటం లేదు. మీరేం ప్రయత్నం చేయలేదు అసలు ఎమ్మెల్యే సీట్ కోసం? ఎక్కడ కూడా లేదండి, చేయలేదు. ఇక్కడ కానీ అక్కడ కానీ అక్కడ కానీ ఆ 3 ప్రాంతాలు లేదు. నేను శ్రీకాకుళం జిల్లాలో కానీ నేను అడగలేదు. అసలు అడగలేదు? నేను అడగలేదు. నేను నోరు తెరిచి అన్న నాకు ఇది కావాలని నేను అడగల. నేను అడగంది అడిగానని ఎలా చెప్తాను? ఓకే, నేను అడగలేదు. అన్న ఏ రోజు నేను అడగలేదు. విజయవాడ దీనికి నిధులు కావాలని చెప్పి కూడా అడగలేదా? అయ్యో, అవే అడుగుతారా? అవి అడుగుతారు కదా. అదే మేయర్గా అది నాది, నా డ్యూటీ కాబట్టి నేను అడుగుతాను. ఏది ఇది కావాలి అన్నా అని అడిగితే ఏ రోజు ఇది లేదు అన్నమాట నాకు ఏ రోజు లేదు. ఏ రోజు నేను అలాంటిది నేను ఫేస్ చేయలేదు. అంటే సీఎం గారు అంటే మంత్రులే కలవాలి, లేకపోతే పై స్థాయిలోనే వాళ్ళే కలవాలి అన్న ఆ మాట లేదులేండి. ఎందుకంటే ఎక్కువగా ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మహిళలు చాలా మంది ఉన్నారు. మీతో పాటు నేను విజయవాడ మేయర్ మీరనే కానీ ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు, లేడీస్. మీరు అన్నట్టుగా ఇందాక హోంమంత్రులు ఇద్దరు కూడా, సుచరిత గారు, తానేటి వనిత గారు, రోజా గారు ఉన్నారు. ఇప్పుడు విడుదల రజనీ గారిని ఆవిడ ఉన్నారు. సో మహిళలకి ప్రాధాన్యత ఇవ్వట్లేదని నేను అన్నట్ల, కానీ మహిళల్ని ఇంకొంచెం పైకి తీసుకెళ్లే ఆలోచన గవర్నమెంట్లో ఉందా? ఆ ఆలోచన నిజంగా మీ నుంచి వచ్చిందా? వాళ్ళు ప్రతిపాదించుకుని వాళ్ళంతటి వాళ్ళుగా ముందుకు వచ్చిన సందర్భాలు ఉన్నాయా అన్న ఆలోచన? మహిళా కమిషన్ చైర్మన్ ఆవిడ వాసిరెడ్డి పద్మ గారు ఉన్నారు. చాలా విషయాల్లో ఎన్ని కార్పొరేషన్లకు సంబంధించి కూడా కొంతమంది మహిళల్ని చైర్మన్ చేశారు. చాలా శాతం మహిళలకే ఇవ్వటం జరిగింది. ఇప్పుడు బీసీ మహిళగా నేను మేయర్ అయితే, జెడ్పీ చైర్పర్సన్ గా ఉప్పల హారిక గారు, అవును ఆవిడ బీసీని. ఇందాక మీరు ఒక మాట అన్నారు, కొంచెం నేను అంటే మీరు ఇందాక ఒక వ్యక్తి వచ్చారు మా దాంట్లో కానీ అన్నారు. సో పైన అమ్మవారు కిందకి అమ్మవారు అని అన్నారు. మరి అదే అమ్మవారిని తీసుకొచ్చి ఈరోజు ఎంపీ పదవికి పోటీ చేస్తున్నారు మీరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఆకర్షితులై వచ్చిన వాళ్ళని కంపల్సరీ మేము తీసుకుంటాం. మేము మీ అభివృద్ధిని చేసి, మేము మీ సంక్షేమాన్ని మేము మీ పాలన చూసి వస్తున్నాము, మీ పాలన మాకు నచ్చింది అన్ని ఎవరైతే వస్తారో వాళ్ళని మేము ఆహ్వానిస్తాము, హక్కును చేర్చుకుంటాము. వాళ్ళ విజయానికి మేము అంతే కృషి చేస్తాము. దాంట్లో కుల మత వర్గ ప్రాధాన్యతలు ఏమి ఉండవంట? ఏమీ లేదు. లేవా? లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సీటు ఎంపీ అయినా, సో ఇది వరకు టీడీపీ ఎంపీ, ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పోటీ చేస్తున్నారు. ఆయన అంతే, ఆ యాంగిలే తప్పితే అంతే. అందరికి సహకరిస్తారనండి మొత్తం అన్ని నియోజకవర్గాల వాళ్ళు సహకరిస్తారా? సహకరిస్తారు సార్. మొన్నటి వరకు టీడీపీ ఎంపీ ఆయన అయ్యుండొచ్చు. టీడీపీ ఎంపీ, వాళ్ళ తమ్ముడే డైరెక్ట్ గా టీడీపీ ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఇప్పుడు టీడీపీలో నుంచి వాళ్ళకి ఏమి తప్పులు చేసినా విధేయులుగా ఉండుంటే ఆయన బయటికి పంపించే అవసరం లేదు కదండి. ఎందుకు బయటికి పంపిస్తారు? వాళ్ళు చేసే తప్పుల్ని ఎత్తు చూపించబట్టే కదా. అలా ఎందుకు కావాలి? ఇన్ఎఫిషియెంట్ అని కూడా అనుకోవచ్చుగా. ఇన్ఎఫిషియెంట్ ఎక్కడైంది? ఎలా అయింది? అవ్వలేదా? ఇప్పుడు ఆయన ఏదైతే విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల్లో ఆయన ఇంత అభివృద్ధి చేశారు ఆయన 5 ఏళ్ల పాటు అని చెప్పి మీరు చెప్పగలరా? ఇప్పుడు తెచ్చిన ఫ్లేవర్లు ఎవరు తీసుకొచ్చారండి? నాన్నగారు కాదా? మీరు ఫినిష్ అయినాయి, మీ పార్టీ వచ్చి నాకు ఫినిష్ అయినాయి, వాళ్ళ పార్టీలో ఉన్నప్పుడు అవి శంకుస్థాపన అయినాయని చెప్పినారు కదా, మరి అది తెచ్చింది ఆయన కాదా? నాన్నగారు కాదా? మరి ఇప్పుడు తిరువూరులో నా కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉంటే ఆ కిడ్నీ వ్యాధిగ్రస్తులకి టాటా ఓన్లు తీసుకొచ్చి అక్కడ వాళ్ళకి కిడ్నీ వ్యాధిగ్రస్తులందరికీ అక్కడ అన్ని రకాల సదుపాయాలు కలిగజేసింది ఆయన కాదా? ఈరోజు ఏ ఒక్క పని ఆయన చేయకుండానే 2 సార్లు ఆయన ఎంపీగా గెలిచినారా? ఈరోజు మీరు చేసే తప్పుల్ని, మీ పార్టీ చేసే తప్పుల్ని ఎత్తు చూపించే వాళ్ళని మీరు టికెట్ ఇవ్వకుండా పక్కకు పంపిస్తే, ఈరోజు ఎంపీ కేసీఆర్ నాని గారు, ఈరోజు సీఎం రమేష్ గారిని చూస్తున్నాము, సుజనా చౌదరి గారిని చూస్తున్నాము, వాళ్ళ మీద ఉన్న ఎన్ని ఎలిగేషన్స్ ఉన్నాయో మనం చూస్తున్నాము.
కేసినేని నాని గారు ఈ తప్పు చేశారు, లేకపోతే ఈ బ్యాంకులకు ఎగ్గొట్టారు, లేకపోతే ఈ కరప్షన్ చేశారు, చెప్పండి ఒకటి. ఓకే, చెప్పండి. లేవు కదా. ఇప్పుడు ఆయన ప్యూర్గా బయటికి రాలేదేమో. ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆయన నచ్చిన వాళ్ళు, ఆయన గిట్టిన వాళ్ళు ఈ పార్టీకి బయట పెడతారు కదా, మాట్లాడకుండా ఉండరు కదా. ఆయన వచ్చి కనీసం 4 నెలలు అవుతుంది కదా. ఈ 4 నెలల కాలంలోనే ఎవరు ఆపారండి? అంటే నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళంతా పూర్తి సహకారం అందిస్తున్నారు ఆయనకి. ఎందుకు అదేం లేదా? ఏమీ లేదా. ఎందుకంటే అక్కడ టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. జనసేన కార్యకర్తలు టీడీపీని ముట్టుకోరు, టీడీపీ కార్యకర్తలు జనసేన ముట్టుకోరట. ఎంతమంది అయినా రానివ్వండి, మమ్మల్ని ఏం చేయలేరు. వాళ్ళు మీరు ఎంతవరకు సహకారంగా ఉన్నారనేది 100% మేము సహకారం ఇస్తాము. 100% మా ఎంపీ గాని మేము గెలిపించుకుంటాము. అందులో ఎలాంటి మొహమాటము లేదు. సో ఒక ఓటు వైసీపీకి వేయాలి, ఓ ఓటు వేయాలి వైఎస్ఆర్సీపీ ఎంపీ క్యాండిడేట్ నాని గారికి వేయాలి. ఎందుకంటే జనంలో ఇప్పటికీ కూడా టీడీపీ ఎంపీ కేసినేని నాని అన్న ఆలోచనే ఉంటుంది తప్పించి, ఎందుకంటే 2 విడతలుగా ఆయనే కదా వచ్చింది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు ఆయన. 2వ విడత తెలుగుదేశాన్ని ఎండగట్టింది కూడా ఆయనే. ఆఫ్ కోర్స్ నేను కాదు, దాన్నే మనం మావోళ్ళ కన్నా ఒక మెట్టు పైకి ఎండగట్టింది ఆయనే. పార్టీలోకి రావాలి కాబట్టి ఎండగట్టాడని అనుకుంటున్నారు వాళ్ళు. అలా అనుకుంటారండి. స్టార్టింగ్ ఇప్పుడు ఏదో ఫైనల్ గా లాస్ట్ వచ్చేసే 1 month ముందు ఆయన అలా మాట్లాడి ఉంటే ఓకే, మీరు అనుకున్న మాటకి నేనే యాక్సెప్ట్ చేస్తాను. ఓకే, ఆయన యాజ్ ఎంపీగా గెలిచిన దగ్గర నుంచి ఆయన ఎండగడుతూనే ఉన్నాడు. దాన్ని ఎట్లా అనుకుంటాం మనం, చెప్పండి. ఓకే, వాళ్ళు అది జీర్ణించుకోలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే ఆశావాహులు ఉన్నారో ఎంపీగా పోటీ చేద్దామని చెప్పి ఎవరైతే ఆశపడ్డారో వాళ్ళెవరూ కూడా ఆయనకి సపోర్ట్ విషయంలో వెనక్కి తగ్గట్లేదు. ఆశావాహులు అంటూ ఎవరు ఉండడం లేరండి, ఎవరు లేరా? ఎవరిని ప్రతిపాదించలేదు కదా, ప్రతిపాదించలేదు. ఖాళీగా ఉంది, ఎంటీగా ఉంది, తీసుకొచ్చారు. ఆయన నేను వస్తాను అన్నారు. గ్యారంటీ సీట్ అనుకుంటున్నారా వైసీపీకి ఎంపీ సీటు కేసినేని నాని గారు? 100%, అందులో ఎలాంటి మొహమాటం లేదు. ఆల్రెడీ సీఎం గారు కూడా తెలియజేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా అంటే ఎంపీ నియోజకవర్గాల్లో మొత్తం ఎన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? తిరువురు, విజయవాడ వెస్ట్, విజయవాడ ఈస్ట్ అండ్ విజయవాడ సెంట్రల్ అండ్ ఇంకోటి ఏంటంటే మొత్తం ఈ నియోజకవర్గాలు మొత్తం మీద 7 నియోజకవర్గాల్లో మీకు ఎన్ని వస్తాయి? టఫ్ ఫైట్ ఎదుర్కొంటున్న ప్రాంతాలు విజయవాడ సెంట్రల్, అదే టఫ్ ఫైట్ అక్కడ విజయవాడ ఈస్ట్ కూడా ఎదుర్కొంటున్నారు. అలాగే గెలుస్తారు, గెలిచి బయటకు వస్తారు ఖచ్చితంగా. 7 నియోజకవర్గాలు మేము టఫ్ ఫైట్ ఇస్తాము, అందులో ఎలాంటి మొహమాటము లేదు. మా వంతు ప్రయత్నము, మా వంతు కృషి మేము ఇస్తాము. అలాగే ప్రజలు కూడా జగనన్న పాలనని, జగనన్న సంక్షేమాన్ని, జగనన్న అభివృద్ధిని, జగనన్న పాలన ఇంకా కొన్నాళ్ళు ఉండాలి అని ఆకాంక్షిస్తున్న వాళ్ళు ఎక్కువ శాతం ఉన్నారు. ఈరోజు పేదరిక నిర్మూలన జరగాలి అంటే వైఎస్ఆర్ గవర్నమెంట్ రావాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉంటేనే పేదరిక నిర్మూలన అన్నది 175 దిశగా మేము వెళ్తున్నాము.